హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సాయి దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది గైస్. అక్క నిన్న ఉగాది అయిపోతే ఇవాళ చెప్తున్నావు ఏంటి అంటారా? సో నిన్న పెట్టాల్సిన వీడియో ఇవాళ పెడుతున్నాను అనమాట. నిన్న ఫుల్ వ్లాగ్ అనమాట. సో మా ఇంట్లో ఎలా పూజ చేసుకున్నాను, పిల్లలతో ఎలా జరిగింది, అండ్ అమ్మ వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాను, ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వ్లాగ్లో ఫుల్గా ఉంది గైస్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళకి మార్నింగ్ 4:30కి లేచాను అనమాట పూజ చేసుకుందాం అని చెప్పేసి. ఇంకా బయట పువ్వులు అయితే తీసుకోలేదు. ఇంకా మా ఇంట్లో ఉన్న చెట్టుకి దగ్గరగా 40 ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. చెట్టు చూస్తే చిన్నది, ఫ్లవర్స్ అయితే ఎన్ని ఉన్నాయి చూసారా? ఇవి గులాబీలు గైస్. నిజంగా మీరు చూడడానికి చాలా నీట్ గా అంత బాగున్నాయి చూసారా? పెంచే చెట్లతో పువ్వులతో పూజ చేసుకుంటే నిజంగా సాటిస్ఫాక్షన్ వేరట. నేనైతే చాలా హ్యాపీ అయినా. చెట్టు చూస్తే చిన్నది, పువ్వులు చూస్తే ఎన్ని పువ్వులు ఎలా పూసాయని చెప్పేసి ఇది ఒక సీక్రెట్ ఉందనమాట. సో ఎవరికైనా కావాలి అంటే కనుక గులాబీ పువ్వులు గ్రోత్ మంచిగా ఎలా కావాలంటే కనుక అడగండి, కింద కామెంట్ చేయండి. నేను కన్ఫర్మ్ గా ఒక వీడియో అయితే చేసి పెడతాను. నిజంగా చూసారా ఎంత బాగున్నాయో ఫ్లవర్స్, ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. సో మనం పెంచే చెట్లతో పూజ చేస్తే నిజంగా సాటిస్ఫాక్షన్ వేరనమాట. సో ఇవాళ మార్నింగ్ 4:30కి లేచానమాట. ఇంట్లో పనులు పూర్తి చేసేసుకుని ఇంకా చకచకమా క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకుని నేను ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి దగ్గర ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసి ఇంక దేవుడి దగ్గర సర్దుదామని చెప్పేసి ఫ్లవర్స్ కోసి వచ్చానమాట. ఇంక మన వాళ్ళు అయితే లేచేసారనమాట. ఆల్రెడీ గాయత్రికి స్నానం చేసి రెడీ చేశాను అనుకోండి. ఇంక బొడ్డోళ్ళు ఇద్దరు ఉన్నారనమాట. ఇంక బొడ్డోళ్ళు పూజ అయిపోయాక లేస్తారేమో అనుకున్నాను, కానీ పూజకు ముందే లేచేశారు. ఎనీవే మంచిదే జరిగిందనమాట. ఇంక వాళ్ళని కూడా పూజలో కూర్చోబెట్టుకుంటే మంచిగా ఉంటది కదా అని చెప్పేసి ఇంక వాళ్ళని కూడా ఫ్రెష్ అప్ చేసేసి ఇంక పూజ దగ్గర కూర్చోబెట్టారనమాట. కింద నేనైతే పూజకి పైన రెడీ చేస్తున్నాను అనమాట. మాది ఉన్నది దేవుడి గది చిన్నదనమాట. మా దేవుడి గది చిన్నదైనా దేవుడు మాత్రం మనసు పెద్దది కాబట్టి ఇంక అలాగా పూజ అయితే నాకు నచ్చినట్టుగా వచ్చినట్టుగా కొంచెం మైట్గా అయితే చేసుకున్నాను అనుకున్నాను. సో ఎలా చేశాను ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. నా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి. సో నానైతే చాలా బాగా చేసుకున్నాను. మా దేవుడి గది కొంచెం చిన్నది, కొంచెం అడ్జస్ట్ అయిపోండి మీరు కూడా. నిజానికి పిల్లలు లేస్తే బాగున్నాను అనుకున్నాను, ఎందుకంటే వాళ్ళు కూడా రెడీ చేసి పూజలో కూర్చోబెడదాం అనేసరికి పువ్వులు కోసే టైంకి వాళ్ళు కూడా లేచేసారనమాట. ఇంక వాళ్ళని కూడా రెడీ చేసి పువ్వులు పక్కన పెట్టేసి రెడీ చేసి ఇంక నేను పూజలోకి అయితే దిగాను అనమాట. ఇంకా చాలా టైం అయింది. టైం వచ్చేసి 9 కావస్తుంది. సో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. 1 అవర్ అయితే పట్టింది గైస్. ఇంకా ఫుడ్ మొత్తం పిల్లలకి రెడీ చేశాక పూజ కంప్లీట్ చేశాక అయితే మాత్రం హారతి ఇచ్చాకైతే ఫుడ్ పెట్టాను అనమాట. అప్పటి వరకు పాలు కూడా ఇవ్వలేదు. ఎప్పుడో తెల్లవారుజాము తాగాను అనమాట. మళ్ళీ పాలు కూడా పట్టలేదు. ఇంక ఇడ్లీ పెట్టాను. ఇంక ఇడ్లీ కొంచెం తిన్నారు. తర్వాత ఉగ్గు చేసి ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట. దేవుడి దగ్గర ఉగాది పచ్చడి పెట్టాను అనమాట. మంచిగా తిన్నారు. సో ఇవాళ లంచ్కి అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకున్నాను. అమ్మ రమ్మన్నారన్నమాట. ఇంక పూజ చేసుకుని ఇంక ఉగాది పూట ఏం వెళ్దామా అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇంక లంచ్ అయితే ప్రిపేర్ చేయలేదు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇంక ఉగాది పచ్చడి చేసి దేవుడికి సమర్పించుకున్నాను అనమాట. నాకు వచ్చినంతలో చేసుకున్నాను. మీరు కూడా తక్కువ ఖర్చులో మంచిగా మనకు ఉన్నంతలో చేసుకోండి. మంచిగా సాటిస్ఫై అవుతుంది అనమాట. పువ్వులు మన చెట్టు పువ్వులు పూసి దేవుడికి పెడితే మాత్రం అది నిజంగా వేరే అనమాట. అంత బాగుంటుంది, మనసుకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. 40 ఫ్లవర్స్ దగ్గరకు వచ్చాయి అనమాట. చిన్న చెట్టుకి అన్ని పువ్వులు పోస్తాయని అనుకోలేదు. సో ఆ సీక్రెట్ చాలా ఉంటుంది అనమాట. గులాబీల చెట్లు ఎలా పెంచాలి ఏంటనేది. సో ఎవరికైనా కావాలంటే లింక్ అని అడగండి, కామెంట్ చేయండి. నేను డైరెక్ట్గా మీకు వీడియో చేసి పెడతాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇవాళ ఉగాది రోజు. యాక్చువల్లీ ఏంటంటే మా వారు చేయాలి పూజ, కానీ మా వారు కొంచెం తొందరగా వెళ్ళారనమాట. ఇంక ఇవాళ నేనే చేశాను. మా వారు ఎక్కువ చేస్తుంటారు. నేను వచ్చి అలా అక్షింతలేసి 2 అగరత్తులు వెలిగేసి దండం పెట్టుకుంటాను అనమాట. మా వారు ప్రిపేర్ చేస్తుంటారు. సో ఇంక ఇవాళ మొత్తం పేపర్స్, బొట్లు అన్నీ మార్చేసి మొత్తం క్లీన్ చేసేసి పెట్టుకున్నాను అనమాట. ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ నేను క్లీనింగ్ ప్రాసెస్ వీడియో పెట్టాను. ఎవరైనా చూడకపోతే కనుక వెళ్ళి షార్ట్స్లోకి వెళ్ళి చూడండి. ఇంకా మనోళ్ళు దండం పెట్టి ఫుడ్ పెట్టి రెడీ చేసి ఇంక కూర్చోబెట్టి బయట ఫొటోస్ తీద్దామని వచ్చేసరికి ఇంక మామూలు లుక్లు ఇవ్వట్లేదు, ఫుల్గా వేస్తున్నారు. సో ఎలా ఉన్నారు ఈ లుక్లో కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఏంటి అంటే నేను ఒకటే జ్యువెలరీ వేద్దాం అనుకున్నాను, కానీ నా దగ్గర సేమ్ కలర్ జ్యువెలరీ లేదనమాట. సో సపరేట్ జ్యువెలరీస్ అయితే వేసాను. కొంచెం లుక్ అయితే మారిందని అనుకున్నాను. డ్రెస్లు అయితే సేమ్ అనమాట. ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. సో ఎవరికైనా కావాలంటే కనుక లింక్ అని కామెంట్ చేయండి, నేను డైరెక్ట్గా సెండ్ చేస్తాను. నిన్న ప్రసాదంలో తీసుకున్న చెరుగ్గలు మా వాళ్ళు అయితే ఇప్పుడు ఎవరేస్తారనమాట. వాళ్ళకు ఉన్నాయి కరెక్ట్గా 4 పూలు గైస్. ఇప్పుడు 5వ పని అయితే స్టార్ట్ అయింది అనమాట. చాలా మంది అడుగుతున్నారు కదా ఎన్ని ఇయర్స్ అని చెప్పేసి. 1 ఇయర్ గైస్. ఇప్పుడు 5వ పని స్టార్ట్ అయింది. వచ్చిన 5 పల్లెలతో వచ్చి రాని పల్లెలతో చెరుగ్గలు అయితే తింటున్నారు అనమాట కొరుక్కొని. ఇంకెవరంట అడుగుతున్నా కూడా చెరుగ్గలతో కొట్టిలా ఉన్నారనమాట మా వాళ్ళు అయితే మాత్రం. సో మా వాళ్ళు లుక్ ఎలా ఉందన్నది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నాకైతే చాలా క్యూట్ అనిపించారు. చాలాసేపు కొంచెంసేపు ఉంచుకున్నాను
అనుకున్నారు అనుకుంటే తర్వాత వాళ్ళకి ఏమైంది తెలియదు చిరాకు వచ్చినట్టు పేకి పాకం పెట్టారనమాట. సో నేను ఇంక ఇవాళ అయితే సారీ కట్టుకున్నాను, నార్మల్ సారీ అనుకోండి. ఇంక అన్నం పెట్టుకున్నాక డ్రెస్ చేంజ్ చేసుకుందాం, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బండి మీద కంఫర్ట్గా ఉండదు కదా సారీ అని చెప్పేసి. ఇద్దరు పిల్లల్ని పట్టుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది సారీ మీద. సో అందుకే డ్రెస్ చేంజ్ చేసుకుందామని ఇంక దండం పెట్టుకున్నాక డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది అనమాట. మా వాళ్ళు 12 o'clock వస్తున్నారు, కానీ 12 అవ్వలేదు, 12:30 అయిందనమాట. మేమైతే రెడీ అయ్యి కూర్చున్నాం అనమాట. మంచిగా ప్రసాదాలు తినేసాము, టిఫిన్ చేసేసాము, ఇంకా కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం. మార్నింగ్ 4:30కి లేచాను. ఇంక 4:30కి లేచాక ఇంక కూర్చోలేదు అనుకోండి. ఇంక పనులు చేసుకోవడం, వాళ్ళు రెడీ చేయడం, నేను రెడీ అవడం, దేవుడి దగ్గర సర్దడం, కిచెన్ సర్దడం, ఇంక ఇదే సరిపోయింది. చాలా మంది అడుగుతారు ఎవరు ఉండరంటే నేను ఒక్కదాన్ని, నా 3 పిల్లల్ని నేను ఒక్కదాన్ని హ్యాండిల్ చేస్తాను అనమాట. ఇంక మా వారైతే మార్నింగ్ వెళ్ళిపోయారు, రెడీ అయిపోయి ఇంక ఇంట్లో నాకు కొంచెం హెల్ప్ చేశారనుకోండి. హెల్ప్ అంటే ఏముండదు, పిల్లలు చూస్తే నాకు అంత హెల్ప్ చేసినట్టే హ్యాపీ అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో 2 days స్పెండ్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే 2 days గాయత్రికి హాలిడేస్ అంట. సో ఎలా ఉంటుందో ఏంటో తెలియదు, ఒకవేళ పిల్లలు ఉండగలిగితే ఉంటాను, లేకపోతే వచ్చేస్తాను అనమాట. ఇంకా 2 days కదా ఉందామని అనుకున్నా. నాకు కూడా రెస్ట్ కావాలి, ఫుల్గా అలసిపోయాను అనమాట. ఇంకా రెస్ట్లో ఉన్నాను అనుకోండి, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకో ఫుల్గా తినేసి పడుకోవడం, ఇంకా అమ్మాయి చూసుకుంటారనమాట. ఫుడ్ వండి పెట్టడం, పిల్లల్ని చూసుకోవడం, ముడ్లు కడగడం, స్నానాలు చేయడం, ఇంకా అన్నీ అమ్మాయి చూసుకుంటారనమాట. నాకు రెస్ట్ కావాలి అంటే కనుక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తేనే ఇంకా రెస్ట్ వస్తుంది అనమాట. ఎందుకంటే అమ్మ వేరే అనమాట. ఇంకా 12 అవుతుంది, 12 దాటింది, అయినా సరే నా దీపారాధన ఇంకా కొండెక్కలేదనమాట. మంచిగా వెలుగుతుంది, దేవుడు ఇంకా మా ఇంట్లోనే ఉన్నాడు, ఎప్పుడు మా ఇంట్లో నిలబడిపోవాలన్నమాట. సో మీకు కూడా నా బ్లెస్సింగ్స్ ఇప్పుడు ఉంటాయి గైస్. సారీ ఎవరైనా తప్పుగా మాట్లాడారు అనుకోకండి. మంచిగా మీ బ్లెస్సింగ్స్ మా మీద ఉండాలి, మా బ్లెస్సింగ్స్ మీ మీద ఎప్పుడూ ఉండాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్. మంచిగా 100K దగ్గరికి రీచ్ అవుతున్నాం అనమాట. ఇవాళ బ్యాడో గుడ్డో తెలియదు కానీ పిల్లలు బ్యాంగిల్స్ వేస్తున్నాడు, కరెక్ట్గా అటుకైతే వదిలేసింది అనమాట. అది నిజానికి బయటకు వెళ్ళాక పడేయలేదు, చూడండి ఇంట్లో ఉందనమాట. సో ఇది అతుకు పెడితే బెటర్ అంటారా, మార్చేస్తే బెటర్ అంటారా, కింద కామెంట్ చేయండి. 1 year అయితే అవుతుంది అనుకుంటే ఈ బ్యాంగిల్స్ తీసుకొని. చాలా మంచిగా ఉంటాయి అనమాట పిల్లలకి వేయగానే. కానీ ఇప్పుడు మన వాళ్ళు 1 year దాటాక నుంచి ఆ బ్యాంగిల్స్ అయితే ఉంచుకోవట్లేదు అనమాట, పీక్ పక్కన పడేస్తున్నారు. సో మీరు కామెంట్ చేయండి, మార్చేయడం బెటర్ అంటారో అతుకు పెట్టిస్తే బెటర్ అంటారు. ఇప్పుడైతే గోల్డ్ ప్రైసెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట, తగ్గుతుంది అంటున్నారు. మరి అది నిజమో కాదో నాకైతే తెలీదు. సో మీరైతే కామెంట్ చేయండి. ఇంకా మా వారు రావడమే లేటు, నేనైతే ఇంకా వీడియోలోనే కూర్చున్నాను అనమాట. ఇంక మా వారు వస్తే డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళాం అనమాట. ఇంక 12:30 దాటి నీళ్ళు వెళ్ళేసరికి ఇంక లంచ్ చేసుకొని మంచిగా ఈవినింగ్ అయితే అట్లా కూర్చొని అనమాట. మా వారు అయితే ఫుల్గా చిల్ అవుతున్నారు మా పిల్లల అమ్మమ్మ దగ్గర. ఇంకా అమ్మమ్మ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఇంకా అమ్మమ్మ దగ్గర ఫుల్గా ఆడుకున్నారు కదా. అమ్మమ్మ దగ్గర ఉన్న కోడిపిల్లలతో మంచిగా ఆడారు. నిజంగా ఆ కోడిపిల్లల్ని పిసికేశారు అనుకోండి, పట్టుకుని అంత దారుణంగా ఆడారు అనమాట వాళ్ళతోటి. అసలు ఆ పిల్లలు అంటే కోడిపిల్లలు చూస్తే భయపడతారంటారు, కానీ మన వాళ్ళు అలా కాదనమాట, మొత్తం ఆటలతో ఆడారనమాట. ఇంకా మన ఇంటి దగ్గర ఉన్నా, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా మేడ ఎక్కడమే మన వాళ్ళకి ఇష్టం అనమాట. ఇంక మేడకి ప్రాసెస్లో ఉన్నారు. మా వాడు లంగా జారిపోతున్నట్టు కూడా చూసుకోలేదనమాట. ఇంక లంగా జారిపోతున్నా వదిలేసి పైకి పారిపోతుంది. ఉండదండి పిల్లలతో, ఇంక చూసుకుని పని కూడా లేదు, జారిపోతే వదిలేసిందని చెప్పేసి వదిలేస్తాడు అనమాట. ఇంక వాళ్ళ మావయ్య చెరకాడు తింటుంటే వాడు కూడా పక్కన కూర్చొని లాగుతుంది అనమాట నా కూతురు. నిజానికి వాళ్ళ మావయ్య అంటే చాలా ఇష్టం గైస్, ఎందుకో తెలియదు. మేనమామలంటే ఎందుకు అంత ఇష్టమో పిల్లలకి నాకైతే తెలియదు. వాడిని పట్టుకుని అలాడుతున్నమాట. ఇంకా అలసిపోయి ఇంకా ఒకరు పాలు తాగుతున్నారు, ఇంకొకటి చెరుగడ్డ బీగుతున్నారు అనమాట. ఈవినింగ్ అయితే ఒక ఆట అయితే ఆడుకున్నారు అనమాట. మన వాళ్ళు అయితే మాత్రం వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వచ్చింది అంతే. ఫస్ట్ కాలం పొడిపోవడం నాకు కడుతుంది. మా జమ్మి ఇక్కడ నుంచి వెళ్ళిపోదమ్మా, చెట్లు ఊరుతున్నాయి.
పిల్లలతో నా ఉగాది బ్లాగ్ ఇలా గడిచింది అనమాట. పిల్లలతో అసలు నిజంగా మామూలుగా లేదు. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మొత్తం మబ్బులు పట్టి వర్షం అయితే పడింది అనమాట. మీకు పడిందో లేదో కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఏమైనా తప్పులుంటే క్షమించండి. వీలైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో అయితే వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా వాతావరణం కూడా కూల్ అయిపోయింది. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.